నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టించుకుని బ్రాహ్మణులను మోసం చేసిన కమలాకర్ శర్మ కేసును సిసిఎస్ నుండి సిఐడికి బదిలీ చేసి సిట్ ఏర్పాటు చేయాలని ధన్వంతరి బాధితుల ఫోరం కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అగ్రిగోల్డ్ కుంభకోణం కన్నా ఇది పెద్దదని, సుమారు 3,000 మంది బాధితులు ఉన్నారని, దాదాపు 1,000 కోట్లు మోసం చేశారని ఆరోపించారు. ధన్వంతరి ఫౌండేషన్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను డైరెక్టర్లుగా నియమించుకుని అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. దశాబ్దంలో ధన్వంతరి ఫౌండేషన్ అనే సంస్థ యజమాని వ్యవస్థాపకుడు పంతంగి కమలాకర్ శర్మ వేలాది మంది బ్రాహ్మణులను, అంటే అఖండ భారత సర్వీసు అధికారుల నుంచి అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లను ప్రపంచవ్యాప్తంగా, అంటే దేశ విదేశాల్లో, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు కాక విశాఖ, మన ఢిల్లీ, సూరత్, ఇతర దేశాల్లో ఉండి వారు వాళ్ళంతా కూడా జీవితంలో కూడబెట్టుకున్నటువంటి డబ్బునంతా కూడా ఇతను డిపాజిట్ల పేరు మీద అక్రమంగా దొంగ కంపెనీలు ఏర్పాటు చేసి వీళ్ల దగ్గర డిపాజిట్ల డబ్బును ఆ కంపెనీలకు బదలాయించి అనేక చోట్ల ఆస్తులను కొనుగోలు చేసి వీళ్లకు వడ్డీ కొద్ది రోజులు ఇచ్చినట్టు చేసి మభ్యపెట్టి తర్వాత ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. అలా 3,000 మంది దాకా ఇప్పుడు ఉన్నారు. ఇప్పటికే ఒక 250 కోట్ల మోసం మా దృష్టికి వచ్చింది. మేము ఫోరం అని ఈ ఎవరైతే డిపాజిట్లు పెట్టారో దీంట్లో వాళ్ళందరి యొక్క మోసపోయిన వాళ్ళ ఒక ఫోరం ఏర్పాటు చేస్తేనే 250 కోట్ల మోసం బయటపడింది. మా దృష్టిలో దాదాపు ఇది 1,000 కోట్ల పైనే ఉంటుంది. ఇది దొంగ కంపెనీలు ఏర్పాటు చేసినందుకు నిబంధనలకు విరుద్ధంగా, ఫెరా నిబంధనలకు విరుద్ధంగా, ఇంకా ఇతర ఆదాయ పన్ను శాఖ నిబంధనలకు విరుద్ధంగా, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా ఇతను అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడమే కాకుండా వీళ్లను ఎగ్గొట్టి మోసం చేసి వీళ్ళందరినీ కూడా వీళ్ళ మానసికంగా వేధిస్తూ చాలా మందిని బాధకు లోన్ చేస్తున్నటువంటి ఈ పంతంగి కమలాకర్ శర్మ మీద ఇప్పుడు సిసిఎస్ లో నమోదైనటువంటి కేసు కేవలం వ్యక్తిగతమైనటువంటి కేసుగానే ఒకరిద్దరు పెట్టిన కేసును ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా, అంటే అనేక మందితో ఒక కాన్స్పిరసీగా చేసినటువంటి క్రైమ్ గా రాష్ట్ర ప్రభుత్వం భావించి వెంటనే సిఐడి ఒక ఐజీ అధికారిలో ప్రత్యేక బృందం ద్వారా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ని ఏర్పాటు చేసి గతంలో అగ్రిగోల్డ్ గాని, ఇంకా ప్రుడెన్షియల్ బ్యాంకు గాని, వాసవి బ్యాంకు గాని, చార్మినార్ బ్యాంకు గాని, కొన్ని చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించి గాని ఏ విధంగానైతే సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు త్వరితగతిన చేశారో. సికింద్రాబాద్ వాసవినగర్ కార్ఖానాలోని వార్డ్ 5లోని ఎండోరైట్ మల్టీ స్పెషాలిటీ సెంటర్లో డాక్టర్ అమిత్ గోయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని ఉచిత సేవ చేయడం గొప్ప విషయమని డాక్టర్ అమిత్ గోయల్ను అభినందించారు. ఉచిత ఆరోగ్య శిబిరంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ఉమాశంకర్, కాంగ్రెస్ నాయకులు సతీష్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. साहब बोल रहे हैं कि एक मीटिंग करवाइए अग्रवाल समाज से मेरी कर लेंगे कंटोनमेंट के अब तक पूरा स्टेट नहीं ओनली कंटोनमेंट సమాజ్ వాళ్ళందరూ పేద
పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఉచితంగా అన్ని స్క్రీనింగ్ టెస్టులు చేయాలనే ఉద్దేశంతో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ బస్సు తీసుకొచ్చి ఎవరెవరికైతే క్యాన్సర్ స్క్రీనింగ్ కావచ్చు, ఈసీజీ కావచ్చు, అవసరం ఉన్నాయి అన్నీ వాళ్ళు ఉచితంగా చేయడం చాలా సంతోషకరం. అది కూడా మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ వాసవి కాలనీలో చేయడం ఇంకా సంతోషకరం. ఇలాంటి సేవలు అందరూ చేయాలన్నది మా యొక్క మనవి. అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అర్థమైందంటే మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో వీరితోటి అయినంత వారికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక మీదట కూడా సేవా కార్యక్రమం చేయడానికి మాది కూడా సహాయ సహకారాలు ఉంటుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గోలప్రోలు సత్యకృష్ణ కళ్యాణ మండపంలో 30 జూన్ 2024న పెన్షన్ల పండుగ జరిపించడానికి పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ అండ్ డిప్యూటీ సీఎంగా గోలప్రోలు మొదటిసారిగా రావడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, అభిమానులు డిప్యూటీ సీఎం గారికి ఘన స్వాగతం పలకడానికి రావాలని ఎస్వీఎస్ వర్మ ఆహ్వానించడం జరిగింది. మరి రేపు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గం వస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే జన సైనికులతో కలిసి ఘన స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే రేపు పెన్షన్ కార్యక్రమం మరి గోలప్రోలు సత్యకృష్ణలో చేస్తూ ఉన్నారు ఆయన చేతుల మీదుగా. అలాగే ఈ 3 రోజులు 1, 2, 3 మూడో రోజు ఉప్పాడ సముద్రపు కోత విజిట్ చేస్తూ ఉన్నారు. ఈ 3 రోజులు కూడా మన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో ఫాలో అయ్యవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ మరి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. అది నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సమస్యలు అవన్నీ కూడా సార్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. కళ్యాణ్ గారి దృష్టిలో కూడా తెలియజేసుకుంటూ 50 మంది కార్యకర్తలు కూడా 3 రోజుల కార్యక్రమాలు అన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రేపు పెన్షన్ కార్యక్రమంలో కూటమి తరఫున హైదరాబాద్ నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్లో పుట్ట పద్మారావు అధ్యక్షతన హైకోర్టు న్యాయవాదుల రౌండ్ టేబుల్ సమావేశం ఎం సనావుల్లా ఖాన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో న్యాయవాదులు కొత్తగా రూపొందించిన చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు. భారతీయ న్యాయ సనాహిత, భారతీయ నాగరిక్ సురక్ష సనాహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే 3 చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఈ చట్టం చేసిన వాళ్ళ యొక్క చరిత్ర కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తారా? ఈ రోజు భారతదేశంలో పెద్ద ఎత్తున యూ వాంట్ టు బ్రింగ్ ఏ నేషనల్ రామిఫికేషన్ అక్రాస్ ది కంట్రీ. You know, only the 5 people who are sitting in the Delhi. One is a professor from the Central National. There was an amendment to the CRPC in 1973 itself. అంటే ఒక 5 కూర్చొని కోవిడ్ పీరియడ్ లో 5 కూర్చొని దేశవ్యాప్తంగా కేరళ నుంచి జమ్మూ కాశ్మీర్ ఇటు ఈశాన్య ప్రాంతం నుంచి ఇటు వెస్ట్ వరకు ఈ మొదలు ఏ అంశాల మీద సూక్ష్మంగా స్టడీ చేయకుండా చట్టాలను మార్చాలనేటటువంటి ఒక ఆలోచన స్పష్టంగా న్యాయవాదులకు, ఇక్కడున్న యువ న్యాయవాదులకు అర్థం అవడం చెప్తున్నాను. These new laws are violative of rule of law. This gender bias. ఈరోజు ఫస్ట్ కాస్ట్ బయాస్ అనేది ఎందుకు అంటున్నానంటే, మీరు సిఆర్పిఆర్ రిజిస్టర్ కావాలనే దాన్ని ఈరోజు సిఆర్పిసిలో కొత్త చట్టంలో 174 తీసుకొచ్చారు. 174 और 175. उससे पहले कुछ डिबेट हुआ क्या उसके ऊपर,
Was there any? Again, one more icon, that is Mr. Jagat, would be President of High Court. He is also very dynamic person. Yes. Hello. ఈ చట్టాలకు సంబంధించినటువంటి అంశాల మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే దిస్ 3 న్యూ క్రిమినల్ లాస్ ఎప్పుడైతే మనం పూర్తిగా మొదటి నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలా స్పష్టంగా ఒక అప్రజాస్వామికంగా ఉన్నాయి, డిస్క్రిమినేటివ్గా ఉన్నాయి. ఇందులో విశిష్టమైనటువంటి అధికారాలు కింద ఉన్నటువంటి పోలీసులకు కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే ఒక పాత చట్టాలను తీసేసి కొత్త చట్టాలు లేవడం అంటే నూతనంగా వచ్చినటువంటి అనేక ప్రజల యొక్క ఆకాంక్షలు, పీడితుల మీద జరుగుతున్నటువంటి దాడులకి వీటన్నిటినీ కూడా సమీక్షించి ఈరోజు కొత్త చట్టాలలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది. కానీ ఈరోజు ఏ చట్టాలైతే ప్రజలు నిర్బంధ చట్టాలను అప్రజాస్వామికము, ఇవి దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి మాట్లాడినటువంటి చట్టాలను, ఊపా లాంటి చట్టాలను కానీ, సెడిషన్ లాంటి చట్టాలను కానీ, ఒక న్యాయం కోసము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి అడిగేటటువంటి ఒక రైట్ కానీ, వీటన్నిటినీ కూడా పూర్తిగా మార్చేసి పూర్తిగా విచక్షణ మొత్తంగా కూడా ఒక డిస్క్రిషనరీ పవర్ పోలీసులకు ఇవ్వడము, జ్యుడిషియల్ పవర్స్ తీసేసే దాని వైపుగా ఉందని చెప్పి మేము భావిస్తున్నాము. ఇప్పటికైనా వీటన్నిటినీ కూడా ఒక కన్సల్టెన్సీకి పంపించి దీన్ని రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టాల ద్వారా ప్రజలకి కానీ ప్రధానంగా దళితులకు, పీడితులకు, మహిళలకు అన్యాయం జరిగేటట్టుగా ఉందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఐఏఎస్ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వాడపల్లి వెంకన్నను 7 శనివారాలు దర్శించుకోవడం వలన భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అన్నారు. ఈ దేవాలయం గురించి తెలిసి భక్తులు సుమారు 50,000 మంది రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్నారు అని, వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆలయ సిబ్బంది అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్న ఆలయ సిబ్బందిని వారు అభినందించారు. అలాగే కోనసీమలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలైన వాడపల్లి, ఆయనవెల్లి, మురుమళ్ళ, ద్రాక్షారామం, అంతర్వేది, అప్పనపల్లి ప్రాంతాలను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని పర్యాటక రంగంని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో ఉన్న వాడపల్లి టెంపుల్ ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయింది. ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన అంటే ఇక్కడ శనివారం రోజున కంటిన్యూస్గా 7 శనివారం ఇక్కడే వచ్చి ప్రదక్షిణ చేస్తే ఏమైనా మనోకామన ఉంటే అది పూర్తి అయిపోతుంది. ఇది చాలా ఫేమస్ అయింది. దీనివల్ల ప్రతి శనివారం ఇక్కడే 40,000 కంటే ఎక్కువ మంది జనాలు వస్తున్నారు. దీనికి తగినట్టుగా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ ఆఫీసర్స్ కానీ సరైన ఏర్పాటు చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు ప్రజలతో నా విజ్ఞప్తి అంటే దయచేసి వచ్చి ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్న అంత కీలకమైన గుడిని ఖచ్చితంగా వచ్చి దర్శనం చేయించుకోవాలి. దీంతోపాటు ఈ జిల్లాలో ఆయనవల్లి కానీ, అంతర్వేది కానీ, ద్రాక్షారామం కానీ, మురుమల లాంటి ఇంకా మంచి ప్రాంతాలు ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు ఒక టెంపుల్ సర్క్యూట్ లాగా మొత్తం అంబేద్కర్ కోనసీమని చూసుకొని మా జిల్లాలో ఉన్న టూరిజంని కూడా ప్రమోట్ చేయాలి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన ప్రెస్ మీట్లో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య మాట్లాడుతూ వెలిచాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి యొక్క 6 గొర్రెలు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు వెళ్లారని, ఏప్రిల్ 22న చేసిన ఫిర్యాదు ఆధారంగా జూన్ 11న కూతాడి కనుకయ్యను ఉదయం 4 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టి హింసించి చిత్రహింసలు చేసిన తర్వాత నడవలేని స్థితిలో జ్వరంతో ఉన్నాడని ఇంటికి పంపించి మధ్యలో పిలిపిస్తూ చిత్రహింసలకు గురిచేసి తిరిగి జూన్ 26న పిలిచి విపరీతంగా కొట్టి 8 మంది పోలీసులు ఎస్ఐ కలిసి హింసించి నేరం ఒప్పుకోకుంటే చంపేస్తామని, కాల్చేస్తామని భయపెట్టి నేరం ఒప్పించారని అన్నారు.
ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని ఆయన అన్నారు. రామడుగు ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది అలాగే కరీంనగర్ సిసిఎస్కు సంబంధించిన సిబ్బంది మీద క్రిమినల్ కేసులు పెట్టి విచారణ చేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని, బాధితుడి మీద పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని, ఆయన ప్రాణాలకి పోలీసుల నుండి రక్షణ కావాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేది లేదని, దీన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్కు అలాగే హోంమంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈ ప్రెస్ మీట్లో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య, మానవ హక్కుల వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రమేష్, దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు మార్వాడి సుదర్శన్ పాల్గొన్నారు. పేరు డాక్టర్ తిరుపతయ్య. నేను మానవ హక్కుల వేదిక బాలగోపాల్ గారికి సంబంధించినటువంటి ఒక సంఘము మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ వెలిశాల గ్రామానికి సంబంధించినటువంటి ఒక కనకయ్య, పూతాడి కనకయ్య అనే అతన్ని మీరు 11వ తారీఖు 12వ తారీఖు మీరు కస్టడీలో ఉంచుకున్నట్టు, అట్లాగే 26వ తారీఖు కూడా మీ కస్టడీలో ఉన్నట్టుంది సార్. ఏమైనా కేసు చేసిందా దాని మీద? టెఫ్ట్ కేసు అయిందా? ఏమైనా ఎఫ్ఐఆర్ గిట్ ఇచ్చిందా సార్ వాళ్ళ కాపీ? మరి అంటే 2 సార్లు ఎందుకు పిలిపించింది సార్ మరి? కోరుకొండ మండలం రాఘవాపురం గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక 8వ వార్షికోత్సవం నిర్వహించిన ఆలయ ధర్మకర్త తుమ్మలపల్లి త్రిమూర్తులు దంపతులకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం, సిద్ధి బుద్ధి శాంతి కళ్యాణం వేద పండితులతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయవేత్తలు, గ్రామస్తులు పాల్గొని సుమారు 20 మంది దంపతులచే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధాని మోదీ మనసులో మాట కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ శ్రేణులు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే ప్రధాని నరేంద్ర మోదీ మనసులో మాట కార్యక్రమం ఈరోజు ఏలేశ్వరం పట్టణం బాలాజీ సెంటర్ వద్ద బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా వీక్షించడం జరిగింది. ఎన్నికల దృష్ట్యా 3 నెలలుగా నిలిచిపోయిన మన్ కీ బాత్ దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలలో మమేకమై మోడీ మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమం బీజేపీ టౌన్ అధ్యక్షులు రెడ్డి లోవరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బీజేపీ నాయకులు కొల్లా శ్రీనివాస్, గట్టిం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. స్క్రీన్ మీద ప్రదర్శించి బీజేపీ కార్యకర్తలంతా వీక్షించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడి నుండి ప్రతి నెల ఆఖరి ఆదివారాన్ని దూరదర్శన్ కేంద్రంలో వస్తుంది. అందుకని చెప్పి ఈ కార్యక్రమాన్ని అందరూ ఎవరింట్లో వాళ్ళు వీలైనంత వరకు చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మనసులో మాటతో మనం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రాంకి సారాంశం ఏంటంటే ప్రధానమంత్రి ప్రజలతో కార్యక్రమం అన్నమాట ఇది. అందుకని చెప్పేసి అందరూ వీక్షించి ప్రతి నెల ఆదివారం లాస్ట్ ఆదివారంలో వీక్షించాలని చెప్పేసి దేశ ప్రజలందరికీ మరీ కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను 3,000 నుంచి 4,000కు పెంచడం జరిగిందని, అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలు సంబంధించి పెన్షన్ ₹1,000 కలిపి 3 నెలలకు 3,000 మొత్తం 7,000ను జూలై 1, 2024న ఉదయం 6 గంటల నుంచి పెన్షనర్లకు పెన్షన్ అందజేయడం జరుగుతుందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పాలకుర్తి తిక్కారెడ్డి గారు తెలియజేసినారు. ఒక గొప్ప నాయకుడు, 4వసారి ముఖ్యమంత్రి, ఆయనపై స్వయం పెన్షన్లు ఇస్తా ఉన్నాడు. మేము కర్నూలు జిల్లా తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు ఇద్దరికి నేను తెలియజేసేది ఏమంటే, జిల్లా అధ్యక్షుడిగా మనము హంగు ఆర్పాటం లేకుండా పెన్షన్ ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వాలి. ఎవరిని కూడా ఇంటికి రండి అని పిలిచొద్దండి. కాబట్టి రేపు ఉదయం 6 గంటలకే ఈ కార్యక్రమం స్టార్ట్ కావాలి. అధికార యంత్రాంగాన్ని తీసుకొని పోయి పెన్షన్లు సక్రమంగా అందేటట్టు చూడాలి. ఈ పెన్షన్లు కూడా ఆడిన మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ అంటే మనకు పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు, అంటే ఆ 3 నెలలు 3,000, ఇది ఒకటి 4,000 కలిసి 7,000 రూపాయలు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో, ఈ మంచి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ దగ్గర మొదలుకొని గ్రామ నాయకుడు మొదలుకొని ప్రతి ఒక్క కార్యకర్త, లీడర్ అందరం మమేకమై మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఇది పంచుతున్నామని చెప్పండి. ఇది మన పార్టీ ఆదేశం. అందరూ కూడా అందరినీ కలిసి వెళ్ళి ఇది పండుగ వాతావరణంలో ప్రతి గ్రామంలో కూడా చేయాల్సిందిగా నా విజ్ఞప్తి, నా మనవి. గాంపలగూడెం మండలం కొనిజర్ల గ్రామంలో సచివాలయం సమీపంలో రోడ్డు పక్కన గల వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం యొక్క చేతిని, మోచేతి నుండి కింద భాగం గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేసినారు.